శివకుమార్ గారు, మీటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈరోజు సాయంత్రం సభా ప్రాంగణానికి ఎంతమంది చేరుకోబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మడికొండ ప్రాంతంలో బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ మీటింగ్కి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుండే దేశాన్ని ప్రభావితం చేసే మీటింగ్ అది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మనము 10 ఏళ్లలో చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఈ 10 ఏళ్లలో దేశాన్ని మొత్తం అమ్మేశాడండి. ఆయన మొదట్లో టీ అమ్మేవాడు, ఇప్పుడు దేశాన్ని అమ్మేశాడు. కాబట్టి అభివృద్ధి అనేది మన దేశంలో ఎక్కడ లేదు. 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఎంతగానో ఉన్నది మనకు తెలుసు. బీజేపీ పార్టీ దేశాన్ని అమ్మే పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కొని ప్రజలు అనేక ప్రాజెక్టులను కొని ప్రజలకు ఇచ్చే పార్టీ అండి. కాబట్టి మనము దేశాన్ని రక్షించుకోవాలంటే, మనము మన భవిష్యత్తు బాగుండాలంటే మనము ఈ జరగబోతున్న ఈ మీటింగ్ ద్వారా మన దేశంలో ప్రభావితం తీసుకొని రావాలి. మనం తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. మేమంతా కలిసి యూత్గా రాహుల్ గాంధీ ఫాలోవర్స్గా ఈ మీటింగ్లో మేము అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కాబట్టి చూస్తున్నటువంటి ప్రజలు, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్కు హాజరై ఈ మీటింగ్ జయప్రదం చేయాలని మీ అందరికీ రాహుల్ గాంధీ ఫాలోవర్స్ తరఫున మనవి చేస్తా ఉన్నాను. అలాగే ఈ మీడియా కూడా మేము మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ టీ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది, రాహుల్ గాంధీ గెలిస్తే దేశం ఫ్రెష్ అవుతుంది. అన్నం పెట్టిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు అన్నం పెట్టిన హస్తాన్ని, దేశాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీని మీరు మర్చిపోవద్దు. కాబట్టి మనకు ఈ తెలంగాణలో మనము అభివృద్ధి జరగాలన్నా కేవలం కాంగ్రెస్ ద్వారానే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కాదు, అలాగే దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మా ముఖ్య ఉద్దేశము. కాబట్టి మీరు అక్కడక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అన్నం పెట్టిన హస్తాన్ని మనం మర్చిపోవద్దు. ప్రాణాలు తీసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, ప్రాణాలు ఇచ్చిన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి దేశము చాలా ప్రమాదంలో ఉన్నది. దేశము మతాలతో, కులాలతో రెచ్చగొట్టి ప్రజల్ని అంధత్వంలోనికి నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే దేశం బాగుపడుతుంది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తేనే ఈ దేశం బాగుపడుతుందని మేము కంఠాలుగా మేము నినాదం చేస్తా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ వచ్చి ఈ మీటింగ్ ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడు వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్న కడియం కావ్య గారి యొక్క గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందండి. ఎక్కడ తెలంగాణ ఏమి లేదు, ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి అనేది ఇక్కడ లేదు. కాబట్టి ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి కావ్య గారు అందుకే ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కనుక తప్పకుండా కావ్య గారు గెలవబోతా ఉన్నారు. ఆమె లోక్సభలో ఒక సీటు సంపాదించబోతా ఉన్నారు. దాని ద్వారా ఈ వరంగల్ ప్రాంతం అంతా అభివృద్ధి కాబోతుందండి. ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ కడియం శ్రీహరి మాదిగ సమాజానికి ఏమీ చేయలేదు, మాదిగ ద్రోహి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ అనేక మార్లు ఆరోపించారు. దీనిపై మీరేమంటారు? మందకృష్ణ గారు గొప్పవాడే, కానీ ఆయన ఈ మధ్య స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్లలో ఎంత గొప్ప చరిత్ర కలిగిన పార్టీ తెలుసు మనకు. బడుగు బలహీన వర్గాలకు సపోర్ట్ చేసే పార్టీ. కానీ బీజేపీ పార్టీ చూడండి, అది కులాలకు, మతాలకు సంబంధించిన పార్టీ. మోడీ గారు ఉదయకాలం లేస్తే రాత్రి వరకు పూజలు, పురస్కారాలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతున్నాడు తప్ప ప్రజల సమస్యల గురించి తిరగట్లేదు. ఆయన పూజారి కావాలి కానీ ప్రధానమంత్రి కావాల్సిన అర్హత లేదు అతనికి. ఎందుకనంటే రాజకీయ నాయకునికి కులం గురించి కానివ్వండి, మతం గురించి కానీ అవసరం లేదండి. కులం గురించి, మతం గురించి కావాలంటే అయ్యగారు కావచ్చు, పూజారులు కావాలి, కానీ రాజకీయ నాయకులు కాకూడదు.